తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. వికారాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షానికి వరి పంట నీట మునిగింది. అటు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. సంగారెడ్డి, పోతిరెడ్డిపల్లి, కంది, సదాశివపేటలో వర్షాలకు చేతికొచ్చిన పంట నీటి పాలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షాలతో రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో మందకొడిగా సాగుతున్నాయి ధాన్యం కొనుగోళ్లు. దీంతో వర్షానికి చాలా చోట్ల కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. తేమ శాతం, వాహనాల కొరత సాకుతో ధాన్యం కొనడం లేదని రైస్ మిల్లర్లపై మండిపడుతున్నారు రైతులు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. వికారాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షానికి వరి పంట నీట మునిగింది. అటు మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం పడుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మెదక్ నుంచి మా ప్రతినిధి శ్రీను అడిగి తెలుసుకొని. శ్రీను, ప్రస్తుతం ఎంత వర్షపాతం నమోదైంది? అక్కడ కల్లాల్లో వరి మొత్తం కూడా తడిచిపోయినట్టుగా తెలుస్తోంది. ఏంటి రైతులు ఏమంటున్నారు? దేవి, గత 3 రోజులుగా కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ ఉండడం, ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షాలు రావడంతో ఆరబెట్టినటువంటి ధాన్యం తిరిగి కుప్పవెత్తడానికి రైతులైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో మాత్రం కళ్ళాల వద్ద ధాన్యం అంతా కూడా తడిచిపోయి ఆ వరద నీటికైతే, వర్షానికి వచ్చిన నీటికైతే ధాన్యం అయితే కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ రైతులు మాత్రం దీనిపై తీవ్ర ఆందోళనతో ఉన్నారు. గత 3 రోజుల నుంచి వరుసగా వర్షాలు కురవడంతో ఇంతవరకు ఎండబెట్టినటువంటి ధాన్యం అంతా కూడా తడిచిపోవడం, అదేవిధంగా తడిచిపోయినటువంటి ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొనమని చెప్పడంతో రైతులైతే తీవ్ర ఆందోళనతో వారంతా కూడా రోడ్డుపై బైఠాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాల్లోనూ గత 3 రోజులుగా కూడా భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇటు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నాగలగిద్ద మండలంలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మెదక్ జిల్లా నర్సాపూర్ కావచ్చు, పాపన్నపేట మండలాల్లో 30 మిల్లీమీటర్ల వర్షపాతం, సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట మండలంలో కూడా 30 మిల్లీమీటర్ల వర్షపాతం వరకు అయితే నమోదవుతుంది. ప్రతిరోజు వర్షాలు కురుస్తూ ఉండడం, ధాన్యం తడిచిపోవడం, తిరిగి ధాన్యాన్ని ఆరబెట్టడం, తిరిగి కుప్పనూర్చడం రైతులకు ఇదే పని అవుతుంది. అసలు ధాన్యం ఎవరు కొనడం లేదు. గత 15 రోజులుగా కూడా కల్లాలోనే ధాన్యం ఉంటుంది. అసలు ధాన్యం కొనడానికి ఎవరు రావట్లేదు. ధాన్యం కొనమంటే హమాలీల కొరత, తేమ శాతం, వాహనాలు లేవన్న సాకుతో ఇటు తమ ధాన్యం కొనడం లేదని చెప్పి రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రోడ్డులపై కూడా బైఠాయించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులైతే ధర్నాలు చేస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం రైతులను మాత్రం ఇటు వర్షాలైతే ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి ఒక్కసారిగా కూడా వర్షం రావడం, ఆ పండించిన పంటంతా కూడా నీటి పాలు కావడంతో మాత్రం రైతన్నలైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవి, అంటే రాగల 2-3 రోజులు కూడా ఇదే వెదర్ ఉంటుందని తెలుస్తోంది. మరి వాతావరణ రిపోర్టును బట్టి అక్కడ ఏవైతే కల్లాల్లో వరి ధాన్యం ఉన్నాయో అక్కడ ప్రత్యామ్నాయ చర్యలకు ఏమైనా అధికారులు రైతులకు ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా? ఇటు అధికారులకు జిల్లా కలెక్టర్లు ఆదేశిస్తున్నప్పటికీ, అంటే రైతులకు టార్పాలిన్ కవర్లు ఇవ్వాలి, ధాన్యంపై కప్పడానికి టార్పాలిన్ కవర్లు ఇవ్వాలని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అటువంటి చర్యలు అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు. రైతులు టార్పాలిన్ కవర్లను కిరాయికి తెచ్చుకొని, అద్దెకి తెచ్చుకొని తమ ధాన్యాన్ని కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు టార్పాలిన్ల కొరత కూడా ఇటు రైతులను వేధిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి టార్పాలిన్ కవర్లు కావచ్చు, కొన్ని ఫ్లెక్సీ బ్యానర్లతో వారు ఆ వర్షం పడ్డప్పుడు పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అధికారులు టార్పాలిన్ కవర్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు. ఇటు జిల్లా కలెక్టర్ ఆదేశించినా కూడా క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదు. రైతులకైతే చాలా వరకు కూడా టార్పాలిన్ కవర్ల కొరతతోనే ధాన్యం అంతా తడిచిపోతుంది. ఆల్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.